రైతు పడే ఇబ్బందులను మొదట్లో అతను కూడా ఎదుర్కొన్నాడు. వ్యవసాయం ఇక తన వల్ల కాదు, వదిలేద్దాం అనే నిర్ణయానికి వచ్చాడు. కానీ ఓ రోజు అతను పక్కనే ఉన్న ఓ తాండాకి వెళితే అక్కడ కుంకుడు చెట్టు చుట్టూ కంచి వేసి కాపాడుకోవడం గమనించాడు. కుంకుడు వాడకం తక్కువవుతున్న రోజుల్లో వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారు అన్న ప్రశ్నే నేడు అతనిని కోట్లు సంపాదించే రైతుగా మార్చింది. అంతేకాదు, మిలియనియర్ ఫార్మర్ అవార్డు అందుకునే స్థాయికి తెచ్చింది. జీరో నుండి హీరోగా మారిన ఆ రైతు స్టోరీ మీరు చూడండి. ఓ రైతుగా మొదట్లో అతను అనేక రకాలైన ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఒకానొక సమయంలో వ్యవసాయాన్ని వదిలివేయాలి అనే నిర్ణయానికి కూడా రావడం జరిగింది. కానీ ఓ తండలో అతను చూసిన దృశ్యం అతని మనసును మార్చివేసి ఆదర్శ రైతుగా నిలబెట్టింది. అంతేకాదు, ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డు కూడా గెలుచుకునే విధంగా చేసింది. అతను ఎవరో కాదు, దేవరకొండ నియోజకవర్గానికి చెందిన లోకసాని పద్మారెడ్డి. నేషనల్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డు గెలుచుకున్న లోకసాని పద్మారెడ్డిపై బిగ్ టీవీ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లిలోని మేనమామ ఇంట్లో ఉండి చదువుకునేవాడు పద్మారెడ్డి. ఓ పంపుల సంస్థలో ఏజెంట్గా చేరి కొన్నాళ్లకు డీలర్షిప్ తీసుకున్నాడు. డీలర్షిప్ పనులు చేస్తున్న వ్యవసాయాన్ని వదులుకోలేదు. అయితే పద్మారెడ్డి ప్రమాదవశాత్తు రోడ్డుపై యాక్సిడెంట్ జరిగి మానసికంగానూ ఆర్థికంగానూ ఇబ్బందులు పడ్డాడు. ఆ కష్టాలతో పద్మారెడ్డి ఏమాత్రం లాభసాటిగా లేని వ్యవసాయాన్ని వదిలేద్దామనుకున్నాడు. 30 ఏళ్ల క్రితం చుక్క సాగునీరు లేక కటకటలాడేది ఆ ప్రాంతం. 1000 అడుగుల తవ్వినా నీళ్లు పడేవి కాదు. అలాంటి చోట దాదాపు 350 దాకా బోర్లు వేసినా ఫలితం లేకపోయింది. అందుకే నీటి ఎద్దడిని తట్టుకుంటాయని బత్తాయి, నిమ్మ వేశాడు. కానీ అవి కొన్నాళ్లకే ఎండిపోతూ ఉండడంతో నష్టం వచ్చేది. అలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా ఓ గిరిజన తాండాలో కుంకుడు చెట్టును సంరక్షించుకునేందుకు వారు పడుతున్న తాపత్రయాన్ని చూసి కుంకుడు చెట్టు వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకున్నాడు. ఎలాంటి పెట్టుబడి, నీరు అవసరం లేకుండా రాల్చిన ఆకునే ఎరువుగా మార్చుకునే కుంకుడు చెట్టు పద్మారెడ్డిని ఆలోచనలో పడేసింది. తాను 12 ఎకరాల్లో కుంకుడు చెట్లను నాటేలా చేసింది. నా పేరు వచ్చేసి లోకసాని పద్మారెడ్డి అండి. మాది గ్రామం వచ్చేసి పోలేపల్లి, మండలము చందంపేట, జిల్లా నల్గొండ జిల్లా. నేను వచ్చేసి నేను చిన్నప్పటి నుంచి మా కుటుంబం వ్యవసాయ కుటుంబమే. నేను మా ఇంట్లో నేను ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు దొంగలు పడడం జరిగింది. ఆర్థికంగా మేము చాలా చితికిపోవడం జరిగింది. ఆ తర్వాత నేను వ్యవసాయంలోకి రావడం జరిగింది. వచ్చినప్పటి నుంచి నేను వ్యవసాయంలో ఫస్ట్ మైకో కంపెనీకి విత్తనాలు, మైకో కంపెనీలో మేల్ ఫీమేల్ క్రాస్ చేసి హైబ్రిడ్స్ విత్తనాలు తయారు చేసి కంపెనీకి పంపి మేము బాగా లాభపడ్డాము. ఆ రోజుల్లో చాలా మాకు మైకో కంపెనీ కూడా బాగా ఉపయోగపడ్డది, బాగా ప్రోత్సహించింది. ఆ తర్వాత నాకు విధి వక్రీకరించి 1994లో యాక్సిడెంట్ అయింది. పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయ్యి మృత్యువు దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ బతికి రావడం జరిగింది. 91లో అప్పటికే నేను యాక్చువల్లీ 91 15th ఆగస్టు కుంకుడు తోట పెట్టడము, బత్తాయి తోట పెట్టడము ఇవి జరిగింది. అది ఆ రోజుల్లో కుంకుడు తోట పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే నేను నీళ్లు లేక నేను దగ్గర దగ్గర 345 బోర్లు వేయడం జరిగింది. నేను చాలా బోర్లు వేసి చాలా నష్టపోయి చాలా నీళ్ళు, కానీ నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టము. దానికి తోడు ఎట్టి పరిస్థితుల్లో మా భూమిలో నేను పంటలు పండియాలనే పట్టుదలతోని నేను ఆ రోజుల్లో కుంకుడు పెట్టడం జరిగింది. నేను ఆ రోజుల్లో అడవిలో ఒక దగ్గర ఒక రైతు కుంకుడు చెట్టును భద్రపరచడం చూసి ఆ రైతు ఎందుకు భద్రపరచండి తెలుసుకొని ఆ రోజుల్లోనే అతను 10 రూపాయల కేజీ అమ్ముతానే అతను 2 పుట్లు అయితే అంటే 20,000 రూపాయలు వస్తాయి మాకు ఒక చెట్టుకని ఆ రోజుల్లో 91లో చెప్తే నేను దాన్ని ఉదాహరణ తీసుకొని నేను ఆ చెట్లు పెట్టడం, కడియంలో చెట్లు చూడడము, నీళ్లు లేవు కాబట్టి తీసుకొచ్చి ఆ రోజుల్లో ఎంత వచ్చినా పర్వాలేదు అని పెట్టడం జరిగింది. ఆ తర్వాత చాలామంది నన్ను హేళన చేసిర్రు, చాలామంది నవ్విర్రు. చాలామంది ఆ భూమి కొంచెం వాల్యూ ఎక్కువ వచ్చినాక కుంకుడు చెట్లు తీసేసి భూమి అమ్ముకోవయా, నువ్వు అమ్ముకొని మంచి డబ్బులు వస్తాయి, నువ్వు ఇంకైనా ప్లాట్లు కొనుక్కో అది ఇది అని ఎంతమంది చెప్పినా నేను ఎంతమంది చెప్పినా వినలేదు. సరే, అది భగవంతుడు నేను భూమిని నమ్ముకున్నందుకు ఈరోజు నాకు చాలా
ఊహించని పరిణామాలు నాకు ఎంతో గుర్తింపునిచ్చింది ఆ కొంకుడే. ఈరోజు అసలు అంటే ఒక సెలబ్రిటీ హోదా నాకు, అంటే కొంకుడే ఓ సెలబ్రిటీ హోదా ఇచ్చింది. నేను మామూలు రైతును, నాకు సెలబ్రిటీ హోదా ఇవ్వడానికి కారణం నా కొంకుడే. అంటే నేను ఏదో గొప్పకు చెప్పడం లేదు, అంటే ఓ రైతును కూడా ఇంత గుర్తించడం అనేది నాకు ఆ కొంకుడుతోనే వచ్చింది. ఆ కొంకుడు ఏందంటే నేను గతంలో ఆ కొంకుడు 10 రూపాయల కేజీనే అమ్ముకున్న వాడిని చాలా ఏండ్లు. నేను సరే వ్యాపార రీత్యా కొన్ని నేను ఆర్థిక మన బ్రతుకుదెరువు కోసం కొన్ని వ్యాపారాలు వాటిలో బయటికెళ్ళినప్పుడు, ఆ తర్వాత ఈ కరోనా టైంలో నేను మొత్తం ఇంటికే రావడం జరిగింది. నేను అన్నీ బంద్ చేసుకొని ఇంటికొచ్చి కంప్లీట్‌గా నేను ఈ తోటల మీద కాన్సంట్రేషన్ పెట్టినప్పుడు, ఈ కుంకుడు విషయము ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ద్వారా, ఒక మన జీసీసీ ఎంప్లాయీ ద్వారా, ప్లస్ ఒక వ్యాపారస్తుని ద్వారా అది 75-80 రూపాయలు పోతుంది కుంకుడు అని చెప్తే, నేనప్పుడు వాటిని ఎంక్వైరీ చేసి, నేను హైదరాబాద్ వెళ్ళి మన సూపర్ మార్కెట్లలో అక్కడ ఎంక్వైరీ చేస్తే 250 రూపాయలు ఉంది కేజీ సూపర్ మార్కెట్‌లో. అరే! ఇదేందిరా నాయనా అని అంతకుముందు సంవత్సరం కూడా నేను 10 రూపాయలే అమ్ముకున్నాం కేజీ. నేను అప్పుడొచ్చి ఎంక్వైరీ చేసి లాస్ట్‌కు దాన్ని లాస్ట్ ఇయర్ ఫస్టు 70 రూపాయలు అమ్ముకున్నాను. బిఫోర్ లాస్ట్ ఇయర్ 130 రూపాయలు కేజీ అమ్ముకున్నాను. 130 రూపాయలు కేజీ అమ్ముకున్నప్పుడు కొన్ని చెట్లు మా దాంట్లో 1200 చెట్లల్లో కొన్ని చెట్లు కాశాయి, కొన్ని కాయలేదు. కొన్ని 3 క్వింటాలు కాసినాయి, కొన్ని 50 కిలోలు కాసినాయి, కొన్ని యావరేజ్‌నొచ్చి క్వింటాల్ 7 కేజీల నుంచి క్వింటాల్ 8 కేజీలు కాసినాయి. మొత్తం టోటల్‌గా కాయడం వల్ల నాకు చెట్టుకు 130 కేజీకి 130 రూపాయలు కేజీ లెక్క అమ్ముకున్నాను లాస్ట్ ఇయర్. అమ్ముకుంటే నాకు ఒక చెట్టుకు 13,000 రూపాయలు రావడం జరిగింది. ఆ విధంగా ఎకరాకు 13,00,000 రూపాయలు రావడం జరిగింది. దాని మీద నేను ఇంకా బాగా ఎలా చేస్తే ఇంకా డెవలప్ అవుతుంది ఈ చెట్టు అని దాని మీద జర శ్రద్ధ పెట్టడము, పరిశోధనలు మొదలుపెట్టడం జరిగింది. ఈ కొంకుడుతోని ఏమేమి ఉపయోగాలు ఉంటాయి ఏమిటని పరిశోధన మొదలుపెట్టడం వల్ల అద్భుతమైన ఊహకందనన్ని ఫలితాలు వచ్చినాయి దాంతోని. ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికింది కొంకుడుతోని. ఏమిటంటే కొంకుడుతోనే నేను ఫర్టిలైజర్ తయారు చేశాను, పెస్టిసైడ్ తయారు చేశాను, ఫంగిసైడ్ తయారు చేశాను. ఇప్పుడు ఫ్లోర్ క్లీనర్, డిష్ వాష్, షాంపూ, హ్యాండ్ వాష్ ప్లస్ డెంటల్ అన్నిటికీ ఎన్నో ఒక కొంకుడుతోని ఎన్నిటికో మార్గాలు దొరికినాయి. అవన్నీ ఆల్రెడీ పంజాబు ఎక్కడెక్కడ రైతులు చాలామంది ఆర్గానిక్ పెస్టిసైడ్, ఫంగిసైడ్ కోసము ఆ రైతులు చాలామంది రావడం జరిగింది. నా వ్యవసాయం మొత్తం నేను దాంతోనే చేస్తున్నాను. చాలామంది రైతులు ఎక్కడెక్కడి నుంచో కర్ణాటక, బయటి రాష్ట్రాల నుంచి 8 రాష్ట్రాల నుంచి రైతులు నా దగ్గరకు వచ్చి ప్రోడక్ట్ తీసుకుపోయి వాడిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రిపీట్‌గా రావడము, ఎంతో అద్భుతంగా మంచి గ్రోత్ ప్రమోటర్ లాగా చెట్టు బ్రహ్మాండంగా అది స్ప్రే చేయడం వల్ల నెమటోడ్స్ ప్రాబ్లం పోవడము, జామకు ప్రతి పంటకు బత్తాయి ఒకప్పుడు ఎప్పుడు తెగుళ్ళు వచ్చి చనిపోయేది, మన మంగు వచ్చేది, మంగుకు బ్రహ్మాండమైన పరిష్కారం ఈ కొంకుడు రసం ఒక్కటి కాదు, దాంట్లో కొన్ని కలపాలి. కలిపి నేను ఏం కలిపితే ఏం జరుగుతుంది, ఎంత పర్సెంటేజ్ కలపాలనేది బాగా పరిశోధన చేసి దాని మీద మంచి విజయం సాధించాను. ఇప్పుడు బ్రహ్మాండమైన రైతులకు ఎంతోమంది వాళ్ళు నన్ను తీసుకుపోయిన వాళ్ళు ప్రోడక్ట్ చాలా తక్కువ ధరలో ఫర్టిలైజర్ షాపులో ఖాతాలు కట్టలేక చచ్చిపోయిన రైతులు ఈరోజు ఎంతోమంది 500 రూపాయలకు 100 లీటర్లు తయారు కావడము, ఎంతో చీప్లా అయిపోవడము, ఒక్కసారి 2 సార్లు కంటిన్యూ కొడితే 5-6 నెలలు ఎలాంటి పురుగు రాకుండా ఉండడము, ఎన్నో విజయాలు కొంకుడుతో ఎన్నో లభించినాయి. దాంతోని ప్లస్ డెంటల్గా మన ఈ మధ్యకాలంలో అందరికీ తెలిసిన విషయమే, మనము పేస్ట్ వాడడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. అవి మనకు టైటానియం అనే ఒక ఆక్సైడ్ దాంట్లో కలిసి ఉంటుందని ఈ మధ్యకాలంలో బయటకు వచ్చింది. అది దాంతోనే థైరాయిడ్ వస్తుందనే విషయం బయటపడ్డది. దానికి నేను కొంకుడుతోని బ్రహ్మాండమైన పరిష్కారము, నేను పేస్ట్ తయారు చేశాను, లిక్విడ్ తయారు చేశాను, కొంకుడు లిక్విడ్. గతంలో నాబార్డు చైర్మన్ ఉన్న ఆ సారు కూడా వచ్చి నన్ను అభినందించడం, ఆ సారు కూడా వాడి మంచి రిజల్ట్ ఉందని ఆ విధంగా నన్ను ఎంతోమంది ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహంతో నేను ఎంతోమంది చాలామంది డయాబెటిక్ పేషెంట్లకు చాలామందికి ఎంతోమందికి ఇచ్చాను. బ్రహ్మాండమైన రిజల్ట్ ఉంది. మీరు ఎమ్మడే ఈ కుంకుడు జ్యూస్ కొంచెం నోట్లో పోసుకొని పుక్కిలియే కానీ మనం నాన్ వెజ్ కానీ ఏమి తిన్నా నోట్ల పళ్ళల్లో ఉన్నది పుల్లలు పెట్టి కుచ్చాల్సిన అవసరం లేదు. ఎమ్మడే శుభ్రంగా నోరు మొత్తం ఎలాంటి వాసన లేకుండా మేము చాలా శుభ్రంగా ఉంటుంది. ప్లస్ ఎలాంటి మన థైరాయిడ్ ప్రాబ్లం కూడా కొద్ది రోజులనే థైరాయిడ్ ప్రాబ్లం పోయింది, షుగర్ కూడా చాలా కంట్రోల్ అయింది. కుంకుడు చెట్లు నాటిన 4 ఏళ్లకే పంట చేతికొచ్చి ఆదాయం రావడం మొదలైంది. క్రమంగా సేంద్రియ పద్ధతిలో ఇతర పండ్ల తోటల్ని సాగు చేయడం మొదలుపెట్టాడు. అందుకోసం ఆవుల్ని పెంచుతూ సేంద్రియ ఎరువుల్ని కూడా తయారు చేస్తూ పద్మారెడ్డి
కుంకుడు చెట్ల నుంచి తేనె కూడా ఉత్పత్తి చేస్తున్నాడు. దేశంలోనే తొలిసారిగా కుంకుడు మొక్కల నర్సరీని కూడా ఏర్పాటు చేశాడు పద్మారెడ్డి. నిజానికి కుంకుడు గింజలు భూమిలో వేయగానే మొలకెత్తవు. గింజను ప్రత్యేక పద్ధతిలో ప్రాసెస్ చేస్తే మొలకొస్తుంది. రైతులు ఇబ్బంది పడకూడదని నర్సరీని నిర్వహిస్తూ ఈ ఏడాది 5 లక్షల మొక్కలు విక్రయించాడు. అతని వద్ద ఉన్న పైనాపిల్, కుంకుడు మొక్కలు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నాయి. పద్మారెడ్డి ప్రయోగాలు నచ్చిన కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు మరింత ప్రోత్సహించడం మొదలుపెట్టారు. వారి ప్రతిపాదన మేరకే కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత వ్యవసాయ పరిశోధనా మండలి పద్మారెడ్డికి ఇటీవల మిలియనర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డును ప్రకటించింది. ఈ అవార్డుకి తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఏడాది పద్మారెడ్డి ఒక్కడే ఎంపిక కావడం మరో విశేషం. టోటల్ వచ్చేసి నేను కుంకుడు ఉంది నా దగ్గర. బత్తాయిలో 5 రకాలు ఉన్నవి. బ్రెజిల్ ఆరెంజ్ ప్లస్ మన మాల్టా బత్తాయి, న్యూసెల్లార్ గోల్డ్, మన రంగాపూర్, జంబేరి 5 రకాలు ఉన్నాయి. 32 సంవత్సరాలు 91 15th ఆగస్టులో పెట్టిన జంబేరి వెరైటీ ఈ రోజు వరకు బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. ప్లస్ జామ ఉంది. జామ ఒక వెరైటీ ఛత్తీస్గఢ్ నుంచి తీసుకొచ్చి డెవలప్ చేయడం జరిగింది. 30 ఎకరాల జామ ఉంది, బ్రహ్మాండంగా మంచి డబ్బులు వస్తున్నాయి. ప్లస్ మన సీతాఫల్లో 3 వెరైటీస్ ఉన్నాయి. బాలానగర్ ఉంది, అతిమోయ ఉంది, ఎన్ఎంకే గోల్డ్ ఉంది. ప్లస్ ఉసిరిలో 5-6 రకాలు ఉన్నాయి. NA7, ఆనంద్ 2, చెకియా, కాంచన, BSR 1B, B12 అన్ని వెరైటీస్ ఒక 5-6 వెరైటీస్ ఉసిరిలో ఉన్నాయి. ప్లస్ కొబ్బరి ఉంది, ఒక 3000 చెట్ల దాకా కొబ్బరి ఉన్నాయి. ప్లస్ మన శ్రీగంధం ఉంది. అన్ని డిఫరెంట్ అన్ని రకాల చెట్లు కూడా 240 రకాల చెట్లు. అవి కమర్షియల్గా లేవు. అన్ని 2 చెట్లు, 5 చెట్లు, 3 చెట్లు నా దగ్గర అన్ని. అంటే అది చూద్దాం మన ఏరియాకి ఏది షూట్ అవుతుందో అని చూద్దామని లోంగాను, లీచి ప్లస్ ఇవన్నీ అంటే ఒక్కొక్కటి 2 అవి కమర్షియల్గా లేవు. అవి ఏంటంటే ఫ్యూచర్ ప్రయోగం కోసము నేను నర్సరీ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు రైతులు మొత్తము అన్ని 5-6 రాష్ట్రాల నుంచి రైతులు వచ్చి నేను 60 రూపాయలకు ఒక మొక్కలాగా నేను అది లెక్కేసుకున్నాను. నాకు లాభం లేదు, నష్టం లేదు. అంటే 1 ఇయర్ అయిపోయాక కొంచెం నష్టమే, కానీ అయినా పర్వాలేదు. మన వ్యవసాయంలో అదో భాగం కాబట్టి నేను అలా ఏదో డబ్బులు సంపాదించాలనే ఆలోచన నాకు లేదు. అందరికీ ఉపయోగపడితే చాలనుకున్నాను. ఓన్లీ ఆవు మూత్రం, ఆవు పెండ దాంట్లో వేసి చిన్న మొక్కను 1.5 ఫీట్ 2 ఫీట్లే ఇస్తాను. ఎందుకు ఇస్తానంటే రైతు 3 ఫీట్ల 4 ఫీట్ల మొక్క తీసుకపోతే భూమి మీద పెట్టినప్పుడు అది సస్టైన్ కాదు. దానికి ఒక కర్ర పెట్టాలి. అది తర్వాత అది బాగుండదు. చిన్న నుంచే మంచిగా గర్తు బాగా వస్తే అది బాగా తట్టుకుంటుంది. కాబట్టి నేను ఎలాంటి షోపుటం లేకుండా నాకు వాళ్ళకి ఇష్టం ఉన్న రైతులే తీసుకెళ్తే కానీ కొంగుడుతోని 100 రకాల లాభాలు ఉన్నాయి. ఏం లాభాలంటే ఇవాళ నీకు అది చెట్టు దాని ఆకు రాల్చడం వల్ల దాని ఎరువును అదే తయారు చేసుకుంటుంది. దానికి నీళ్ళు అవసరం లేదు. దాన్ని కోతులు తినవు, మనుషులు తినరు, ఎవరు తినడు. కాబట్టి ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. ఒక్కసారి చెట్టు పెడితే 200 సంవత్సరాలు, ఇంచుమించు 200 సంవత్సరాల చెట్టుకు అసలు డోకా లేదు. నా యొక్క కృషిని గుర్తించి నాకు కేంద్రం నుంచి మన మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అనే అవార్డు నాకు ప్రకటించడం జరిగింది. చాలా సంతోషం ఇచ్చింది. ఈ మధ్యకాలంలో నిన్న స్వర్ణోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి సర్కారులో, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కారులో మన తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో నాకు ఉత్తమ రైతు అవార్డు కూడా మన స్వర్ణోత్సవాల సందర్భంగా ఉత్తమ రైతు అవార్డు ఇచ్చారు. తనకున్నటువంటి 12 ఎకరాల వ్యవసాయ భూమిలో కుంకుడు సాగు చేస్తూ కోట్ల రూపాయలను అతను ఆర్జిస్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. చందంపేట మండలం పోలేపల్లి అనేది ఒక మారుమూల ప్రాంతము. ఈ ప్రాంతానికి సంబంధించి పూర్తిగా నీటి ఎద్దడి ఉండడంతో అతను ఈ విధంగా కుంకుడు సాగు చేయాలని చెప్పేసి నిర్ణయానికి రావడం జరిగింది. సో ఈ విధంగా వస్తూ ఎకరానికి దాదాపు సంవత్సరానికి 13 లక్షల రూపాయల పైన అతను ఆర్జిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అంతేకాదు ఇతను సాగు చేసే విధంగా పూర్తి స్థాయిలో సేంద్రియ వ్యవసాయ విధానాన్ని అతను అవలంబిస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా దేశంలోనే మొట్టమొదటి కుంకుడు కాయల యొక్క సంబంధించినటువంటి నర్సరీ ఏర్పాటు చేసిన ఘనత కూడా పద్మారెడ్డిదే. మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అనే అవార్డును కూడా గెలుచుకున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. సో ఈ విధంగా
కుంకుడుకాయల సాగు చేస్తూ నూతన వ్యవసాయ విధానాన్ని రైతులకు పరిచయం చేయటమే కాకుండా అనేక మంది కూడా ఈ యొక్క విధానాన్ని పాటించే విధంగా పద్మారెడ్డి తోడ్పడ్డారని కూడా మనం చెప్పవచ్చు. సో ఈ పద్మారెడ్డి ఈ విధంగా ఆదర్శంగా అందరికీ నిలుస్తున్నాడు. అదేవిధంగా ఇతనికి సంబంధించేసి చాలామంది కేవలం మన తెలంగాణ రాష్ట్రం నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి శాస్త్రవేత్తలు రావడం జరుగుతుంది. అతను ఏ విధంగా వ్యవసాయం చేస్తున్నాడు, ఈ విధంగా కుంకుడుకాయల సాగుబడి ఏ విధంగా చేస్తున్నాడు అనే విషయాలు పూర్తి స్థాయిలో అతని ద్వారా తెలుసుకొని వారి ప్రాంతంలో కూడా ఈ కుంకుడు సాగు చేసే విధంగా కూడా వాళ్ళు చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. సో ఈ విధంగా తనకున్నటువంటి 12 ఎకరాల భూమిలో కుంకుడుకాయ సాగులు చేస్తూ ఇటు ఆర్థికంగా బలపడటమే కాకుండా ఒక కొత్త నూతన వ్యవసాయ విధానాన్ని మాత్రము రైతులకు చూపించేసి ఆదర్శ రైతుగా కూడా పద్మారెడ్డి ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. మొదట్లో పద్మారెడ్డి కూడా వ్యవసాయ రంగంలో అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడ్డ పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే నీటి కష్టాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నీటి కష్టాలు ఉన్న దగ్గర పంటలు పండవు, ఎక్కువగా కూడా వాళ్ళకి సంబంధించిన భూములన్నీ కూడా బీలుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ సమయంలో కుంకుడు సాగు చేసినట్లయితే ఆ కుంకుడు సాగుకు సంబంధించేసి నీటి వసతి అని లేకున్నా బాధలేదు, తక్కువ నీళ్లతో కూడా ఈ యొక్క వ్యవసాయం చేయొచ్చు, ఈ కుంకుడు సాగు చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఈ విధమైనటువంటి విధానానికి అతను రావడం జరిగింది. సో ఆ విధంగా నూతన ఒరవడిని సృష్టిస్తూ వ్యవసాయ రంగంలో ముందుకు పోతున్నటువంటి లోకసాని పద్మారెడ్డి అందరికీ ఆదర్శ ప్రాయమైనటువంటి రైతుగా నిలబడటం జరిగింది. కేవలం కుంకుడు సాగు మాత్రమే కాకుండా అతను ఇంకా అనేక రకాల అంటే బత్తాయి కానీ అదేవిధంగా నిమ్మ, సపోటా తదితర ఇంకా అనేక రకమైన తోటలను కూడా అతను పెంచుతూ ఉన్న పరిస్థితి. అన్ని తోటలను కూడా అతను చేసే వ్యవసాయం మొత్తం కూడా ఇప్పటికి కూడా సేంద్రియ వ్యవసాయ విధానాన్ని అవలంబిస్తున్నాడు. ముఖ్యంగా ఈ కుంకుడు కాయల నుంచి అనేక రకమైనటువంటి లాభాలు ఉన్నాయని చెప్పేసి కూడా లోకసాని పద్మారెడ్డి చెప్పిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. కేవలం కుంకుడు కాయల వల్ల కేవలం అంటే మన ఒక విధానాన్ని చూస్తారు, కుంకుడు కాయలు అనేవి తలంటుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పి అందరూ అనుకుంటారు. కానీ కుంకుడు కాయల నుండి ఇంకా అనేక రకమైనటువంటి ఔషధాలు తయారు చేయొచ్చు, అదేవిధంగా సౌందర్యవంతమైనటువంటి ప్రొడక్ట్స్ ఉత్పత్తి కావడానికి కూడా కుంకుడుకాయలు ఉపయోగపడతాయని చెప్పి కూడా అతను చెప్తున్న పరిస్థితి ఉంది. కేవలం ఔషధ గుణాలకు మాత్రమే కాకుండా సౌందర్యమైనటువంటి వస్తువులను కూడా తాను తయారు చేస్తూ అనేక రకాలుగా ఆర్థికంగా బలపడుతున్నానని చెప్పేసి కూడా లోకసాని పద్మారెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. దేవరకొండ నియోజకవర్గం నుండి కెమెరా పుల్లారావు, బిగ్ టీవీ.